సార్ అది చెప్పండి అది. ఇది లైవ్ ఉందా? లైవ్ ఉందా? మన అది లేదా? ఫేస్బుక్ లైవ్ లేదా? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మీరు ఎవరు మాట్లాడతారు? సార్ థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా జనసేన పార్టీ మన అధ్యక్షులు గారు శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మన గిరిజన ప్రాంతంలో రావడం మాకు అదృష్టకరం. అదేవిధంగా మన సోదరులు కూడా ఇక్కడ రావడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. మన సమస్యని ఈవేళ చెప్పుకుందామంటే సరైన నాయకులు నిజంగా చాలామంది గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత మర్చిపోతున్నారు సార్. సో మనకేంటంటే గిరిజన ప్రాంతంలో డుమ్రిగూడ, అనంతగిరి, నెక్స్ట్ అరకువేలిలో చాలా దూరమైన ప్రాంతాల్లో అడవుల్లో ఇల్లులు ఉన్నాయి సార్. వాళ్ళకి ఏంటంటే తాగునీటి సదుపాయం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, కరెంట్ లేదు సార్. సో ఈ సమస్య ఏంటంటే చెప్పుకుందామంటే ఏ మానవుడు వినడం వరకే తప్ప మర్చిపోయి వెళ్ళిపోతున్నారు సార్. సో మీరు ఎక్కడైతే యాత్ర సాగిస్తున్నారో ఆ సమస్య మీరు మాట్లాడి తీర్చి వెళ్తున్నారు సార్. మాకు అదే చాలా సంతోషకరంగా ఇక్కడ వచ్చాం సార్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సరైన నాయకుల్ని శాసనసభ్యులుగా ఎన్నుకున్నట్లయితే ఈ సమస్య ఖచ్చితంగా నిర్మూలన జరుగుతాయి. ఈ ఒక్కరోజుతో తెగిపోయేది కాదు. సో ఈ సమస్య ఏంటంటే మనకు ఎక్కడో నుంచి వచ్చి పరిపాలిస్తానని చెప్పి వేలకు వేల కోట్లు ఈవేళ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో అది ఏంటంటే తప్పుదారి మళ్లించి వాళ్ళు స్వలాభం కోసం వినియోగించుకుంటారు సార్. ఈ గిరిజన ప్రాంతంలో సమస్యలు ఖర్చు పెట్టే మానబడి ఎవరు లేరు సార్. ఇది ఒక సమస్య అయితే సార్. మనకు ఏంటంటే ఈరోజు ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి సార్. సో ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ అనేసరికి చిన్న చిన్న మలుపులుండి ఈవేళ సరైన ఈ సౌకర్యాలు లేక ఆయన బాగానే వెళ్తున్న అవతల పెద్ద బండి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతున్నారు సార్. ఈ సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి సార్. సార్ సుమారుగా మనకు అరకువేలి నుంచి అనంతగిరి మధ్యలో సార్ నాకు తెలిసి ఒక 80 యాక్సిడెంట్లు జరిగినాయి సార్. ఎంతకాలంలో సార్? అవి మనం చెప్తే ఏమవుతుందంటే సార్ ఎంత కాలంలో సార్ జస్ట్ ఒక 5 సంవత్సరాలే సార్. 5 సంవత్సరాల్లో సార్ ఏంటంటే మేము అడిగేసరికి లేదు సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు సార్. సార్ ఒక వ్యక్తి చనిపోవడానికి స్వయంగా అతనే గుద్దేసుకొని చనిపోడు కదా సార్. ఈ సమస్య అడిగితే ఏంటంటే ఇది నువ్వు చూసేవాని మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఇవి సార్. ఇంకొకటి ఏంటంటే గిరిజన ప్రాంతంలో సరైన ఆరోగ్య ఈ విద్య సరిగా ఇది లేక సార్ నిజంగా ఈవేళ బాగుండి కూడా చనిపోతున్నారు సార్. ఎందుకంటే కలుషిత నీటి తాగడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా సరే అధికారులు ఒక 2 రోజులకు ఆగిపోయి చేసి 3వ రోజు మర్చిపోతున్నారు సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సార్ మేము మాది ఇంటీరియల్ సార్, మాది గుగ్గుడు గ్రామం. ఇక్కడ నుంచి మోర్ దెన్ ఒక 27 కిలోమీటర్స్ సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఎక్కడ? పాడేరులో సార్. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్. నేను మామూలుగా రైతే సార్. మీరు రైతే? వ్యవసాయం చేస్తుంటాను సార్. ఎంత ఎకరాలు? పోడా సార్ భూములు సార్? పట్టాభూమి పోడు వ్యవసాయం? పట్టాభూమి సార్. అది 70 సెంటు ఎకరా ఇలాగ ఉంటుంది సార్. మనకు ఎక్కువ కూడా లేదు. ఏం పండిస్తారు దాంట్లో? ధాన్యం పండిస్తాం సార్. అడవిల్లో అయితే మనకు కందులు, వరి, షామల్, షోలు ఇది అయితే పండిస్తున్నాం సార్. నాకు మీరేమైనా మాట్లాడతారమ్మా? మీరు చూడడానికి వచ్చారు, నన్ను మాట్లాడడానికి వచ్చారా? 2 సార్. ఇంకెవరు ఒక మీతో ఎక్కువసేపు మాడతారు? మిగతా ఎవరు మాడతారా? మీరు మాడతారా? మీరు సార్ నమస్తే సార్. నా పేరు మీ పేరేంటి? నా పేరు శంకర్ సార్. నా పేరు మాది డుంబురుగుడ మండలం, అరకు విలేజ్ సార్. సార్ మేము మీరు కూడా గిరిజనులేనా? గిరిజనులు సార్. ఇక్కడ నాకు ఎన్ని తెగలు ఉన్నాయి చెప్పండి దీంట్లో? ఎన్ని తెగలు ఉన్నాయి మనకి గిరిజనుల్లో? 14 తెగలు ఉన్నాయి సార్. ఇక్కడ మనకి అరకులో 14.
అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 17 తెగలు ఉంటాయి. వీళ్ళకి పడుతుందా? మనలో మనకి పడుతుందా? గొడవలు ఉంటాయా? తెగల్లో గొడవ ఉంటాయా? అవి లేవు. నేను ఒకసారి ఒక్క నిమిషం, నేను ముందు మీ అందరికి కనిపిస్తానండి. నేను ఇంకొక 2 చైర్స్ తీసుకుని కొంచెం ఎత్తులో కూర్చుంటా, నాకు తెలియట్లా ఎవరు కనిపించట్లా. నేను ఎందుకు అంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను కూర్చోాలా, ఇక్కడికి రాలా. నేను చాలాసార్లు నేను ఇక్కడంతా సినిమాలోకి రాకముందు ఏదైనా తిరిగినండి. నేను మన పాడేరు, అరకు, ఈ భాస్కర, ఈ రంపచోడవరం, ఇవన్నీ అంటే బేసిక్గా మన సాంప్రదాయం అంటే నేను ఇది ఎలా చూస్తుంటే మన గిరిజన సాంప్రదాయాలు, మన స్థితిగతులను, మన జీవన విధానం అర్థం చేసుకునే సినిమాల్లోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ రాలా. నేను బేసిక్ మన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకున్న తర్వాత సినిమాలోకి వచ్చాను. సో నాకు అదే సినిమాలో కనిపించేది. నాకు మేజర్గా మన నేటివ్ కల్చర్ని చంపేయడం, గిరిజన సాంప్రదాయానికి ముఖ్యంగా ఉండాల్సింది మన అవసరం రాజ్యాంగం కల్పించింది. ఇప్పటికీ ప్రకృతి, అడవులు ఇంకా ఉన్నాయంటే గిరిజన సాంప్రదాయం బతికి ఉండబట్ట. దాన్ని మెథాడికల్గా చంపేస్తుంటారు. ఇందాక ఎవరో ఒక మన టీంని పంపించి వీడియో తీయించాను. పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మినీ ఊటీ, ఇది ఊటీ లాంటి ప్రాంతం, మంచి కొండలు ఉన్నాయి, ఈ కొండల్లో బాక్సైట్ ఉంది కదా అని తవ్వేస్తే మరి నాశనం అయిపోతాయి కదా, శూన్యం అయిపోద్ది. అంటే ఒక్కసారి స్థితిగతులను చంపేయటం. సమస్య ఎక్కడ వస్తుంది మాట్లాడటానికి? నేను మన అవసరాలకి మైనింగ్ అవసరం బేసిక్గా, కానీ మైనింగ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలన్నదే బేసిక్ పొలిటికల్ విఘ్నత ఉండాలి. అంటే రెస్పాన్సిబుల్ మైనింగ్ ఉండాలి. ఇప్పుడు అమెరికా ఇప్పుడు భూమిలో ఎక్కడ తవ్వినా ఏదో గని ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో ముఖ్యమంత్రి గారి ఇంటి కింద కూడా ఏదో దొరుకుతుంది, తవ్వాలి అనుకుంటా. కానీ తవ్వాలా లేదా అనేది వారి స్థాయిని, వారి విఘ్నతను బట్టి ఉంటుంది. నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ చాలా, అంటే ఆ డిస్ప్లేస్మెంట్ తెలుగులో ఏమంటామండి? డిస్ప్లేస్మెంట్ తెలుగులో ఏమంటాం? చెల్లాచెదురు చేయటం కాదు, స్థానభ్రంశం. అంటే ఒకరు ఒక జీవన విధానం బతుకుతున్నప్పుడు వాళ్ళని ఆ మైండ్స్ కోసం అంటే నాకు దే ఆర్ క్లోజ్ టు నేచర్. మన గిరిజన సాంప్రదాయాలు చాలా తక్కువ వనరులతోటి, అంటే ఒక 10 అంతస్తులు మేడ కట్టాలంటే ఎంత రిసోర్సెస్, ఎన్ని రిసోర్సెస్ వేస్ట్ చేస్తే 10 అంతస్తులు మేడ రాదు. అలాంటిది గిరిజన జీవన స్థాయి చాలా తక్కువ రిసోర్సెస్ తోటి, చాలా తక్కువ ప్రకృతి వనరులతోటి బతుకుతాం. అది ప్రకృతికి మమేకమై బతకడం. ఆ సాంప్రదాయం బతకాలి అని కోరుకునేవాడిని నేను. బేసిక్ సహజంగా నాకుండే లక్షణం అదే. నేను పార్టీలోకి ఎలా పెట్టానంటే, మన మన గిరిజన సంస్కృతులు చాలా ముఖ్యమైనవి, మన దేశ సంస్కృతులను రక్షించుకునేవి. అలాగే ఇన్ని సంవత్సరం దాకా మీరు రాసిన లెటర్లో 70 సంవత్సరాలు బేసిక్ ప్రాథమిక ఇంకా వైద్యం లేదు ఇంకా మనకి. చాలా బోల్డ్ అంత ఫండ్ ఉంది. ఇది మన ఏముంటుందని ఎస్టీ సబ్ ప్లాన్ అంటే వాళ్ళకి ఏదైతే ఉండాలో మనకి నిధులు అవి వెళ్ళవు. మేజర్ కరప్షన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే, ప్రకృతికి దగ్గరగా బతికే వాళ్ళ దగ్గర కరప్షన్ ఉండదు, దాన్ని దాటి ఏదో సంపాదన వాళ్ళ దగ్గర కరప్షన్ ఉండదు. నేను ఏం కోరుకుంటున్నానంటే, నేను ప్రైమరీ బేసిక్ వైద్యం, విద్యా వ్యవస్థ, మన బతకడానికి ఉన్న వ్యవసాయం. అలాగే 2008-9లో పోడు భూముల మీద నాకు చాలా అవగాహన ఉండేది. పిఆర్పి టైంలో చాలా అవగాహన ఉండేది. పోడు వ్యవసాయం,
రాను రాను నాగరికత పెరగాలి అంటే పెరిగే నాగరికతనే అంటే మన సివిలైజేషన్ నాగరికత ఆ ప్రాసెస్లో ప్రకృతి విధ్వంసం అయిపోతూ ఉంటుంది. దాన్ని మన విఘ్నత ఏంటి, ఎంత తక్కువలో చేయగలం, తక్కువ విధ్వంసంతో బతకడం. నాకు ఈ మన బాక్సైట్ మైనింగ్ కానీ ఇవన్నీ నాకు బాగా అవగాహన ఉంది. ప్రతిసారి నేను అన్ని పార్టీలాగా వచ్చి స్పీచ్ల్లో మాట్లాడి సభల్లో మాట్లాడి నాకు అందుకని ఈరోజు ఏం చేశానంటే నిరసన కవాతు కంటే కూడా నాకు ముందు మన సమస్యలను అవగాహన చేసుకుందాం, మీతో కలిసి మాట్లాడదాం, ఏమన్నా నాకు పాసిబిలిటీ ఉంటే 1-2 మన గ్రామాలని ఎందుకంటే ఎదురు తిరిగేవాడిని బాగా. అంటే ఆదిలాబాద్లో మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను స్పీచ్లో, స్థాయికి వెళ్తే ఏవో కొండ ఆకాశం నుంచి అవి తెస్తాం కొండలు తీసుకొస్తాం ఇక్కడ అంటాం. నేను బేసిక్గా ఇన్ని చెప్తారు కానీ బేసిక్ నీళ్ళు, బేసిక్స్ ఒక మనిషి బతకడానికి బేసిక్ ఒక మంచి ఆరోగ్యకరమైన నీళ్ళు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఉండే గిరిజన జీవితాన్ని ఈ నాగరికత అనేది చిన్నాభిన్నం చేసేసింది. సో సహజంగా నీళ్ళు పోయినాయి. సహజంగా మనకున్న మందు మాకులు ఇవన్నీ వీటి వల్ల ఎగిరిపోయినాయి, సో దూరం అయిపోయాయి వీటన్నిటికీ. సో అందుకే కంపల్సరీగా ఈ వైద్యం కావాల్సి వస్తుంది. ఇదివరకు ఒక 70 years బ్యాక్ నాకు తెలిసి ఇన్ని మలేరియా జబ్బులు ఉండున్నా కావాలి. ఇది బేసిక్గా నాగరికత రావడం వల్ల వచ్చిన సమస్యలు. సో దానికి తగ్గట్టుగా ఎంతో కొంత బ్యాలెన్స్కి మళ్ళీ కొంత మన జీవన విధానం కూడా మారిపోతుంది. నాకేమనిపించిందంటే ఇవన్నీ అర్థం చేసుకుందాం ఫస్ట్. నేను ఇక్కడికి వచ్చింది జనసేనని బలోపేతం చేయడానికో లేదంటే పార్టీ అలా అందుకు రాలేదు. మొట్టమొదటిగా ఇక్కడ నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పడానికి కూడా అలా నేను ఈ 2 పాడేరు కానీ మన అదేంటది మన కాదు అరకు కాకుండా ఇక్కడ కాదు మన అక్కడ విజయనగరంకి వెళ్ళాం కదా, అది కురుపాం, సాలూరు కానీ కురుపాం కానీ. ఇది మనకి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్కువ టూరిజం ఉండాలి. అంటే ప్రకృతిని చాలా జాగ్రత్త. అంటే నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను ఒకసారి, ఇప్పుడు 2001 ఇప్పుడు షూటింగ్ వెళ్తే అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ నాకు బండి నడుపుతా ఉంది. మేము వెళ్తా ఉంటే మా డ్రైవర్ ఏదో గబుక్కని పక్క తీసుకెళ్ళిపోతున్నాడు. చెప్తుంది ఇంతే మొక్క ఉంది, ఎడారి అది ఆఫ్రికన్ ఎడారి, మన అనంతపురంలో ఉంటుంది. ఇంతే మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఇంతే ఉన్నాయి. ఆవిడ బండి దాని మీద వెళ్ళనివ్వాల, ఎందుకంటే మాకున్న పచ్చదనం అది ఇంతే ఉంది, ముళ్ళ మొక్కలు, నువ్వు వాటిని ధ్వంసం చేయకండి. అంటే ప్రకృతిని వాళ్ళు అంత కాపాడుకుంటున్నారు, అవసరం. అంటే ప్రకృతిని ధ్వంసం చేస్తే మనం ఎక్కడ బతుకుతాం. సో నేను ఎందుకు వచ్చానంటే నాకు ప్రకృతి మీద నాకున్న గౌరవం, గిరిజన సాంప్రదాయాల మీద నాకున్న గౌరవం. అండ్ బేసిక్ మన విద్యకి దూరం అయిపోతున్నాం. అంటే మన గిరిజన కట్టుబాటు కానీ గిరిజన సాంప్రదాయం కానీ బతికితే తప్ప మన వనరులు బతకవు. నేను దాంట్లో భాగంగా వచ్చాను ఇక్కడికి. నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా ఏంటంటే పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికో ఇవన్నీ నాకు సెకండరీ, నిజంగా సెకండరీ. నేను కోరుకుంటుంది ఏంటంటే అన్ని పార్టీలు డినై చేస్తున్నాయి కదా, ప్రతిసారి పేపర్లో వచ్చి ఒక నామకే వస్తే ప్రోగ్రామ్ చేసేయడం అలా కాకుండా ఒక బలమైన మూమెంట్లా ఉండాలి ఇది. మన ఆరోగ్య వ్యవస్థని కానీ మన విద్యా వ్యవస్థని కానీ, అంటే మనం ఎంత మీరు చదువుకున్నారంటున్నారు డిగ్రీ, కానీ మీరు ఏం చేస్తారు, ఫైనల్ వ్యవసాయం చేస్తారు. అంటే ఎందుకని మీకు ఇష్టమైంది కాబట్టి. మిమ్మల్ని వెళ్ళి చాలామందిని ఇప్పుడు నేను ప్రకృతి చాలా దగ్గర జీవించండి, వర్షం చూసి చాలా రోజులైంది, ఎక్కడ కుదరలా. మన ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు బయట పడుకున్నాను, ఎందుకంటే ఆకాశం చూసి చాలా రోజులు అయిపోయింది. అంటే నాకే ఇలా ఉన్నప్పుడు ప్రకృతితో మమేకమై బతికిన వాళ్ళకి దాని దూరం అయిపోతే అశాంతి వచ్చేస్తుంది కదా, చాలా ఉన్మాదం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, అంత తట్టుకోలేము. అలాంటిది మనం ఇంకో చోటుకి వెళ్ళి బతకట్లా, మన చోట బతుకుతున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి దాన్ని ధ్వంసం చేసేస్తుంటే దానికి వచ్చే బాధ ఆవేదనని అర్థం చేసుకోగలం. నా తప్పన కూడా ఏంటంటే ఈ వ్యవస్థ, ఈ మన గిరిజన సాంప్రదాయాలు వ్యవస్థ బేసిక్స్ ఇవన్నీ ఇలాగే ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి, అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి నేనేం చేయగలను, ఏం తెలుసుకోవాలి, అందుకని వచ్చాను ఇక్కడికి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నేను ఏదో పార్టీకి చెప్పడానికో నేను. అలాగే ఈ ఒక రూమ్లో కూర్చొని కొద్దిమంది పెద్దలు కూర్చొని ఒక పాలసీ రాస్తారు.
ఆ పాలసీ రోడ్డు మీద వైలెన్స్ పట్టుకొస్తుంది. వాడు కూర్చోబెట్టి ఏసీ రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని పాలసీ రాసేస్తాడు. నిజంగా నువ్వు ఊరు తిరిగి ప్రతి మనిషిని కలిసి నువ్వు వాళ్ళతో కలిస్తే అప్పుడు పాలసీ రాయండి, చాలా తేడా వస్తుంది, చాలా మారిపోద్ది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది మొన్న నేను చాలామంది ముఖ్యమంత్రి గారు మిగతా పార్టీలు చేస్తే మిగతా రాష్ట్రాలు జరుగుతుంటా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ మన దగ్గర ఎగ్జాంపుల్ ఉదాహరణ కాబట్టి ఫిషర్మెన్ని మన మత్స్యకారుల్ని ఎస్టీలో జాయిన్ చేస్తాను చాలా ఇబ్బంది వచ్చింది కదా, చాలా గొడవ వచ్చింది. నేను అడిగింది ఏంటంటే ఆ రోజున నేను గిరిజన జీవితాలు చాలా దగ్గరికి చూసిన వాడిని. నేను సినిమాలో రాకముందు ఇక్కడ బాగా తిరిగిన వాడిని. అలాగే దాని ప్రభావం అనుకుంటే నాకు ఆదిలాబాద్ తాండాలకు వెళ్తే వాళ్ళు అడిగింది నన్ను ఏమేమో ప్రామిసులు చేస్తే మాకు ఏమవుతుంది సార్, ఒక బాటిల్ నీళ్ళు ఇప్పి మంచి తాగడానికి మంచి నీళ్ళు ఇప్పించాను, ఇంకేం అడగల. అన్నీ మనకి వాళ్ళకి తాగడానికి సరైన నీళ్ళు లేవు. అంటే నా పరిధిలో నేను కొడితే ఒక బోర్ ఏం చేశాను ఆ రోజున. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే బోర్ పడినప్పుడు ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎంత చేయగలం, వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అంతే. మేజర్గా చెయ్యాలన్న ఉద్దేశం లేదు. నాకు వ్యక్తిగతంగా దీంట్లో నేను డబ్బులు సంపాదించాను, నా జీవితం సుఖంగా ఉంటుంది, ఇవన్నీ పట్టించుకోకపోతే. నాకేనంటే ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో, ఎవరైతే గొంతు అయితే బలంగా వెళ్ళదో వాళ్ళకి అండగా ఉండాలనేది నా జీవిత ఆకాంక్ష. నేను అందుకు వచ్చాను రాజకీయాల్లోకి. ఆ బాధ వేదన నేను అర్థం చేసుకోగలను. నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ముఖ్యంగా ఇందాక మత్స్యకారులది సమస్య, అది గవర్నమెంట్ పెట్టిన పాలసీ, అది వాళ్ళు ఆలోచించాలి కదా. మాట్లాడితే 4 decades ఎక్స్పీరియన్స్ అంటారు, 4 దశాబ్దాల అనుభవం అంటారు. వీళ్ళని జాయిన్ చేస్తే సమస్యలు వస్తాయి అన్నీ తెలుసు వాళ్ళకి, వీళ్ళు కొట్టుకోవాలి, అది జరగదని కూడా తెలుసు, మళ్ళీ చెయ్యమని కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కాపుల రిజర్వేషన్, అది జరగదని తెలుసు, అది వెళ్ళి ఫైనల్కి ప్రెసిడెంట్ తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పడేస్తారు, ఎందుకంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ తెలుసు. కానీ ఈ లోపు మత్స్యకారుల జీవితాలు చూస్తే చాలామంది పడవల్లో ఉంటారు, చాలామంది పడవల్లో ఉంటారు, పాపం రాని చాలా బాధలు ఉంటారు. వాళ్ళకి బేసిక్ ఏం కడతారు, ఫైనల్కి ఈ రిజర్వేషన్ అన్నీ కలిపితే మనకి ఎంప్లాయ్మెంట్, బేసిక్గా లైవ్లీహుడ్ కదా, అన్నీ చూస్తే ఒక బెటర్ క్వాలిటీ లైఫ్. వీళ్ళ గొడవలు పెట్టేసి వీళ్ళు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేసి వాళ్ళు మైనింగ్స్ పెడతా అంటారు, బాక్సైట్, మనకి కన్ఫ్యూజన్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, మనకు బలం పోగొట్టేస్తారు. ఇది జరుగుతుంది. సో నేనేమన్నానంటే ఏ గొడవలు అలా ఉండేవాడిని, వాటికంటే ముందు మనం ప్రాథమికంగా మనకి ఏం కావాలి, మనకు కావాల్సిన బేసిక్ ప్రాథమిక విద్య కావాలి, ప్రాథమిక వైద్యం కావాలి. ఇప్పటికీ నేను పాపం ఆదిలాబాద్ తాండాలో కానీ ఇక్కడ కానీ మనం చూస్తే మొన్న కూడా మన కురపాంలో కూడా 70 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక చిన్న బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్. ఆ పాడైపోయిన బోట్లే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకున్న బోట్లు వెళ్తుంటే మునిగిపోతూ ఉంటాయి బోట్లు. అలాగే ఆడపిల్లలకి, వయసు వచ్చిన ఆడపిల్లలకి మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి, మీకు తెలుసు ట్రాఫికింగ్ ఉంటుందని. ఎవడో ఎక్కడి నుంచి వస్తాడో మనకేం తెలుసు. ఏమన్నా కొంచెం ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేని ఆడపిల్లలు వస్తే ఎవడెవడు ఎలా తీసుకెళ్ళి ఆ చిన్న ఒక ఎలాంటి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, ఆ సమస్యలు. అలాగే నేను పబ్లిక్ పాలసీ ఎలా తయారవుద్దని మన వాళ్ళు చెప్తా ఉన్నాను. దీనికి హార్వర్డ్ నుంచి రావక్కర్లేదు, స్టాన్ఫోర్డ్లో చదువుకోకర్లా. నేను నా భార్య ఫుల్ టర్మ్ అనమాట. నాకు సెక్యూరిటీ అంతా కింద మనుషులు పెట్టుకున్నాను, డ్రైవర్ ఏ టైంలో డెలివరీ అవుద్దో తెలియదు. నా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉంటుంది నాకు. సో ఏ టైంలో ఉంటుంది చెప్పి డ్రైవర్ ఉండమని చెప్పేవాడిని. నాకు ఎలాగే డ్రైవింగ్ వచ్చు. 5-6 మంది మనుషులు ఉన్నా, ఒక సెక్యూరిటీ ఎవరున్నా కరెక్ట్గా ఆ డెలివరీ టైంకి ఒక్కళ్ళు లేరు. నేనే డ్రైవ్ చేసుకొచ్చి నేనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నాకు వెళ్ళే దారిలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సిటీలో ఉన్న 5 కిలోమీటర్ల హాస్పిటల్ సడన్గా చాలా నిస్సహాయత అనిపించింది నాకే. ఎవరు లేరేంటి అని ఒక భయం అనిపించింది. అలాంటిది ఒక మారుమూల ఎక్కడో 60-70 కిలోమీటర్లో ఉన్న ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీ, ఆ బాధ ఇంకెంత బాధపడతారు వీళ్ళు.
డోలీ కట్టుకొని రావాలి వీళ్ళు ఎంత దూరం. మరి వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి నా భార్య ప్రసవానికి నేను తీసుకెళ్ళేటప్పుడు నాకున్న ఆలోచన ఇది. అంటే బాధ అప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే తెలుసు అంతకుముందు నాకేమైనా పబ్లిక్ పాలసీ ఇలా రూపుదిద్దుకుంటుంది. సో మనకి కావాల్సింది ఏంటి, అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఏదైనా ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గరగా ఉండాలి, లేదా డాక్టర్స్ లేరు, ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒకరోజు డాక్టర్ని అక్కడ కూర్చోబెట్టాలి. లేదంటే ఒక 3 నెలల ముందే, నెల రోజుల ముందే గవర్నమెంట్ వారి ఖర్చులతోటి వాళ్ళకి సుఖప్రసవం అయ్యే వరకు ఉండాలి. ఈ పాలసీలు ఇలాగే పడతాయి. మిగతా అన్ని వాళ్ళు టెక్నికల్ అయ్యాన్ని. బేసిక్ మన పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని గుర్తించేది, దాన్ని తద్వారా ఎలా తీసుకెళ్ళాలి, ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకి గిరిజన గ్రామాల్లో ఉంటే ప్రాథమిక వైద్యం ఎలా అందించాలి. ఈ మనసు చచ్చిపోయింది లీడర్స్కి. నాకు విసుగు కూడా ఏంటంటే అందరిలాగా వచ్చి ఆ ప్రభుత్వం తిట్టి ఈ ప్రభుత్వం తిట్టి అంటే ఇక్కడ ఫస్ట్ సమస్యలను గుర్తిద్దాం, మాట్లాడదాం. అలాగే స్థానికంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే స్థానిక నాయకులు బలంగా లేకపోతే, మీరు కాంప్రమైజ్ అయిపోతే సమాజం తాలూకు, మన గిరిజన సమాజం తాలూకు ఇష్యూస్ కాంప్రమైజ్ అయిపోతాయి. మీరు బలంగా పోరాడితేనే బాగుంటుంది. మీరు బలహీనపడినా అయిపోద్ది. నేను చాలా బలంగా మీకు అండగా నిలబడే వ్యక్తిని. అది మీరు ఏదో ఓట్లు వేస్తారో మీరు నిలబడతారని కూడా రావట్లేదు. నిజంగా అది కూడా చెప్తున్నాను. నాకు మన సాంప్రదాయాలు బతకాలి. బేసిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రాథమిక విద్య చాలా బాగుండాలి. అలాగే మన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి కదా ఇక్కడ. అలాగే ఆ ఆశ్రమ పాఠశాలలో కూడా మనకు తెలిసి నేను చాలామందితో కొంతమంది మాట్లాడితే కిక్కిరిసిపోయి సరైన సదుపాయాలు ఉండవు అనుకోండి, మరుగుదొడ్లు ఉండవు. మేజర్ ఇది అనుకున్నాను. అలాగే వాళ్ళకి ఆడపిల్లలు కావాల్సిన ఆ నెలసరి అవసరాలకి సంబంధించినవి ఉండవు. ఇది చాలా బాధ కలిగించింది నాకు. గెటల్ బాల్ అది ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మన ఇంట్లో ఆడపిల్లల్ని పంపించాలని ఇంకెంత ఇబ్బంది ఉంటుంది. అంటే నేను అనేది ఎంత అంటే మొన్న నాకు ఎవరో ఒక ఆయన కలుసుకుంటే ఆయన ఎక్కడో మన ఖమ్మం దగ్గర ఎక్కడో లోపల చెంచు గ్రామాలకు వెళ్తే అక్కడ ఎవరో పాపం ఒక అమ్మాయి వచ్చి చెప్పిందంట, ఏదో నువ్వు బాగా చదువుకేదో ఒక మాట అనేసాడంట. ఆ అమ్మాయి మళ్ళీ ఒక 10 years తర్వాత బెంగళూరులో ఏదో చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తే నేను అమ్మాయిని చెప్పింది. అంటే ఒక్క చిన్న గుర్తించే స్కాలర్షిప్ ఇచ్చాడు ఆయన, అంతే. ఆయన చెప్పింది అమ్మాయికి ఒక స్కాలర్షిప్ ఇప్పించాడు. నాకు 10th తర్వాత ఎలా చదవాలో తెలియట్లేదంటే ఆయన స్వయంగా వెళ్ళి స్కాలర్షిప్ ఇప్పించాడు. కలెక్టర్ నాకు చెప్పింది ఇదంతా. అంటే ఎంత టాలెంట్ ఉంటుందని చెప్పడానికి. మళ్ళీ వెళ్ళి అమ్మాయి అదే గ్రామాల్లో ఉంటుంది, మళ్ళీ తనకు అవసరమైన గ్రామాల్లో. తన జీవన విధానం ఏం మార్చుకోవాలి. నేనేమన్నానంటే నేను వచ్చింది వ్యక్తిగతంగా పార్టీ తరపున కానీ ఇవన్నీ నేను మీకు అండగా నిలబెడతాను ఫస్ట్. అలాగే ఈ బాక్సైట్ మైనింగ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ ఎ పాలసీ ఆఫ్ రెస్పాన్సిబుల్ మైనింగ్. గ్రామ సభలు పెట్టుకోకుండా మైనింగ్ చేయకూడదు. గ్రామ సభలు పెట్టండి. మనం ఏమంటే ప్రభుత్వాలతో గొడవ పెట్టుకోవట్లేదు. మేమేమంటున్నాం అంటే రాజ్యాంగంలో ఏమైతే చెప్పారో కాన్స్టిట్యూషనల్గా అవే పెట్టండి. 70% మంది ఒప్పుకుంటే తప్ప మీరు చేయడానికి లేదు. 70% మంది చేయాలి. ఇది మీరు ఎక్కడో బలంగా మాట్లాడకపోతే జీవితాలు చిందరవందర అయిపోతాయి, సిద్ధమైపోతుంది జీవితం. సో నాకు పైగా మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి. మనకి వనరులు పెరగవు. వనరులు ఇవే. భూమి సైజు పెరగదు, మనకున్న అరగు తాలూకు వైశాల్యం పెరగదు, మన గ్రామం తాలూకు వైశాల్యం. దాని తోడు జంతు పరిరక్షణ కోసం కూడా కొంత డిమార్క్ చేసేస్తారు, కొన్ని సరిహద్దులు గీసేస్తాయి. సో మనం ఉన్న భూమిలోనే ఎక్కువ సమర్థవంతంగా బతకాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరుగుతున్నప్పుడు వ్యవసాయంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. అంటే 1000 గజాల్లో కూడా ఒక 5 మంది 6 మంది 1000 గజాలు అంటే మీకు ఎంత 4400 గజాలు వెళ్తే ఒక ఎకరమా? 4000 కాదు, 4000 స్క్వేర్ యార్డ్స్, 4840 స్క్వేర్ యార్డ్స్ ఇస్ 1 acre. అంటే దాంట్లో ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ కూడా వచ్చేసింది. మీకు తెలిసే ఉండదు. అంటే మనం భూమి తక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం, వర్టికల్గా పెంచుకుంటూ వెళ్తాం.
అంటే నేను చెప్పేది ప్రకృతికి దగ్గరగా ఉంటే మమేకమై ఉంటే కూడా బోళ్ళంత అంటే ల్యాండ్ సైజ్ పెరగదు కాబట్టి జనాభా మనకి ఎక్కువ అవుతుంటారు కాబట్టి ఎక్కువ మందికి పంచాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు 1 ఎకరం ఉంటే మీ పిల్లలకి దాన్ని 2గా పంచాలి, అంతేగా. 50 సెంట్లు బతకాలి, 250గా పంచాలి. మళ్ళీ ఇది దీంట్లో ఎఫెక్ట్గా ఎలా బతకాలి, ఎక్కువ ఎంత ఈల్డ్ సంపాదించాలి, దీని మీద బోళ్ళంత టెక్నాలజీ ఉంది. అది రానివ్వరు, మనకు అందుబాటులోకి రానివ్వరు. అసలు నేనేం చేస్తున్నానంటే ప్రకృతి పర్యావరణ అభివృద్ధిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి. ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటే ప్రకృతిని రక్షించుకుంటూ ఉండాలి. డెవలప్మెంట్ అంతకంత అవసరం తప్పదు. మనం చొక్కా వేసుకోవాలనుకునే ఎంతో కొంత విధ్వంసం తప్పదు. ప్లాస్టిక్ కుర్చీ కావాలి, దేనికైనా కొంత విధ్వంసం తప్పదు. సో దాన్ని మినిమైజ్ చేసుకుంటా మనం రక్షించుకుంటే ఇది ఎటర్నల్ గోల్. అంటే చాలా కష్టమైన యుద్ధం ఇది. అంటే మనం ఒక చెట్టు ఉన్నా కానీ అది అంటే ఉదాహరణకి నేను ఇందాక చెప్తా ఉన్నాను, నా చిన్నప్పుడు మాకుండే ఆట చిన్న స్థలం, ఒకటే ఒక చెట్టు ఉండేది, వేప చెట్టు మామిడి చెట్టు ఏదో ఉండేది. మేము దాని చుట్టూ ఆడుకునేవాళ్ళం, పైకి ఎక్కేవాళ్ళం. ఒకరోజు దాన్ని కొట్టేశారు, ఏడుపు వచ్చేసింది నాకు. బోడైపోయింది, మోడు వారిపోయింది, ఏం లేదు అక్కడ, నీడ లేదు, ఆడుకోవడానికి లేదు, ఏం ఆడుకోవాలో తెలియదు మాకు, పెద్ద ప్లే గ్రౌండ్స్ లేవు. ఆ చెట్టే అలాంటిది మనకున్న చిన్న మొక్క పుట్ట, మన ఆట, మన పాట, ఇవి కనుమరుగైపోకూడదు. ఎవరైనా సరే మన అభివృద్ధి భాగంగా మనల్ని నేను కోరుకునేది ఒకటే, మన సాంప్రదాయాన్ని, మన ఆటని, మన పాటని, మన సాంప్రదాయాన్ని గుర్తిస్తూ అభివృద్ధి ఉండాలి తప్ప చంపేస్తాం మన ఐడెంటిటీని చంపే, మన ఉనికిని చంపే అభివృద్ధి కాదు అది. అలా చంపబట్టే తెలంగాణ అంత గొడవైంది. ఈ రోజున మనకి ఇప్పుడు అక్కడ కూడా ఫ్యూచర్లో అవి కూడా సమస్యలు అవుతాయి ఫ్యూచర్లో. ఇక్కడ మనకి మన ఉనికిని చంపుకునే అభివృద్ధి మంచిది కాదు. అది అందరూ చేస్తారు. దానిని మనం ఎంత నియంత్రించాలన్న దాని మీదే రాజకీయ విఘ్నత ఆధారపడి ఉంటుంది. ఒకసారి అటు తిరగగానే మన నాయకులు కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళు చేసేస్తారు. అందుకని మీరే బలంగా ఉండాలి. నేను అనేది మీరు ఏదైనా సరే నా దగ్గరికి సమస్య తీసుకొచ్చినప్పుడు నేను చాలా బలంగా వాదించగలను, గొడవ పెట్టుకోకుండా వాదించగలను. సో నాకు మీ నుంచి ఏం ఆశిస్తానంటే మీ కట్టుబాట్లని, మీ ఉనికిని పరిరక్షించుకోవాలని కోరుకుంటాను అంతే. అంతకుమించి నాకు మీరేదో ఓటేస్తారో నేను దానికోసం కూడా రావట్లేదు. ఎందుకంటే నేను పొద్దున్నే చూస్తూ ఉన్నాను, ఆ కొండలు చూస్తూ ఉన్నాను. ఆ కొండలు చూస్తుంటే ఒక రోజున అక్కడ బాక్సైట్ని తవ్వేస్తామండి వెంటనే, ఏదో ఖనిజం ఉంటుంది ఎక్కడో చోట. ఏం లేదు, దీనికి మాట్లాడాలి. నేను మీకు అవకాశం కల్పిస్తాను, నేను బలంగా మాట్లాడిస్తాను. మీకు కావాలంటే మీరు మన సాంప్రదాయాలు ప్రకృతిని ఎంత కాపాడుతో చెప్పండి. నేను మీకు కావాలంటే నేను చాలా పెద్ద సెమినార్ పెట్టిస్తాను, మీరు మాట్లాడండి. అంతేగాని మనం కూర్చోబెట్టి వీళ్ళు మనల్ని భయపెట్టో బలహీనపరిచితే నేను మీకు అండగా ఉంటాను. జస్ట్ అదొక్కటి చెప్పడానికి వచ్చాను. అలాగే నాకు స్వయంగా నేను అర్థం చేసుకోవడానికి నాకు మన గ్రామాలు తిరగాలనుకుంటున్నాను. నాకు ఆ అవకాశాన్ని కల్పించగలరా? నేను తిరుగుతాను నెక్స్ట్ ఇవాళ రేపు. నాకు ఏదో ఒక 2-3 అంటే ఎవరు తొక్కిసలాట జరగకుండా ఉండాలి. అది మీరు ఎలా కాపాడగలరు నాకు చెప్పండి. నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నేను ఆ మట్టి మీద కాలు పెట్టాలి, ఆ గాలి పీల్వాలి, ఆ గోడు వినాలి, ఆ గోస వినాలి. వింటే నాకు అర్థం అవుతుంది బాధ. ఎందుకు నాకు ఎంత ఉంటుందంటే, ఒక తాండాలో ఒక పెద్ద ఆవిడ కళ్ళు లేవు, ఆవిడ బాధపడి ఒక నీళ్లు లేవు అంటే నా మనసు కరిగిపోయింది. ప్రభుత్వంలో లేవు, నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, ఇప్పటికీ కాదు అనుకోండి. కాకపోతే అది ఆ వేదన ఏం చేస్తుంది, ఏదో ఒక పరిష్కార మార్గం వెళ్తుంది. అలాంటిది రేపు పొద్దున ఇంతమంది సమస్యల్ని నేను వ్యక్తిగా సాధించలేకపోవచ్చు, కానీ ఒక పార్టీగా సాధించగలను. ఎక్కువ మంది మద్దతు కూడగట్టగలను. రేపు పొద్దున మీకు జాతీయ స్థాయిలో కొంతమంది, నేనేమంటానంటే నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీదే మన విఘ్నత. మీరు ఇష్టారాజ్యంగా ప్రకృతిని ధ్వంసం చేస్తే మటుకు అది ఎవరికి మంచిది కాదు. ప్రపంచం మొత్తం క్యోటో ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, లేదంటే ఆక్సిజన్ మన ఏమంటుందని ఓజోన్ లేయర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చాలా నియమ నిబంధనలు ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ దురాశలో పడిపోయాయి.
అలాగే నేను మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయను, అది కూడా చెప్తున్నాను. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేయను. నేనేంటంటే మిమ్మల్ని మీ నుంచి నేనేం ఆశించను. నేను ఫీల్ చేస్తానేమో రేపు పొద్దున్న క్యాండిడేట్ని, కానీ ఆ వ్యక్తి గెలిచినా గెలవకపోయినా మీ పరిస్థితులు ఏమైనా కానీ అతను బేసిక్గా ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా సరే మీ హక్కుల గురించే మాట్లాడతారు. మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేసే వ్యక్తి అయితే మీరు నాకు అలాంటి వ్యక్తిని మీరు చెప్పండి. నాకు వాటికన్నిటికంటే ముందు నాకు మన సమస్యలు కావాలి, అర్థం కావాలి. నాకు నేను చదువుతాను, వింటాను, వీటన్నిటికంటే కూడా చూస్తాను. నేను చెప్పాను కదా, ఒకసారి నా భార్యని తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టడానికే నాకు బాధ కలిగినప్పుడు అది ఒక గర్భిణీ స్త్రీ బిడ్డని కన్నా ఆడపడిచి నుంచి మాట్లాడటం ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక భర్తగా ఎవరైనా చెప్పండి నాకు ఎలా ఉంటాయి, ఏం బాధలు ఉంటాయి వీళ్ళకి. ఆ సమస్యలు చాలా డీప్ అని చెప్పగలను, 10 మందికి తీసుకెళ్ళగలను. మీరు మాట్లాడితేనేమో ఎవరి ఇష్టానికి వాళ్ళు పెట్టేస్తారు. నేను మాట్లాడితే ఆ బాధను 1 కోటి మంది తీసుకెళ్తాను, 10 కోట్ల మంది తీసుకెళ్ళాను, ప్రపంచానికి తీసుకెళ్ళగలను. రేపు పొద్దున ఇంటర్నేషనల్ ట్రైబల్ రైట్స్ కోసం పనిచేసే వాళ్ళని కలపగలను, ఇక్కడికి గుర్తించగలను. మాకు ధ్వంసం జరుగుతుంది, మాకు బాక్సైట్ మైనింగ్స్ ఇక్కడ ఏముంటుందండి, లాకనైట్ ఏంటంటే లెటరైట్, దాని మీద పెట్టి దాని పేరు మీద మళ్ళీ బాక్సైట్ తవ్వేస్తాం, అది కాదని చెప్పి దీని మీద మనం ఫైట్ చేయం. ఇవన్నీ నాకు అర్థం చేసుకోవడానికి నాకు మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి. సపోర్ట్గా నాకు అవగాహన చేసుకోవడానికి, మరింత మాట్లాడటానికి, అంతే. ఇది నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా ముఖ్యమైనది. ఇది ఫస్ట్ మన స్థితిగతుల్ని, మన జీవన మన సాంప్రదాయాలని, మనకి ఏమైతే అత్యవసరాలు ఉన్నాయో, బేసిక్ విద్య, ఇందాక మీరు స్కూల్ చెప్పారు, ఆశ్రమ్ స్కూల్. మీరు ఎక్కడ చదివారమ్మా? మీరు సెయింట్ జోసెఫ్ చదివారా? మన ఆశ్రమ్ స్కూల్స్లో ఎలా ఉన్నాయి ఆ స్థితిగతులు నాకు చెప్పండి ఒకసారి. అలాగే మైక్ తీసుకోండి. ఈరోజు ఆశ్రమ పాఠశాలలో చూసినట్లయితే సార్, అక్కడ బాత్రూమ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు, అక్కడ కిటికీలు ఉండవు సార్. అటువంటి పరిస్థితుల్లో మా గిరిజన పిల్లలు చాలా ఇబ్బంది పడి చదువుకుంటున్నారు సార్. ఈరోజు మాకు విద్య చదువుకున్నా సరే ఇది ఉపాధి లేదు. అటువంటి ఈరోజు డిగ్రీ, బీడీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు సార్. అయితే మనం ముఖ్యంగా వైద్యం ఒకటి అందాలి సార్, రోడ్డు, ఆ రెండు వస్తే గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. చాలా మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ బజార్కి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. రోడ్ లేక నడిచి 30-40 కిలోమీటర్లు నడిచి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది మాకు బస్ సౌకర్యం సరిగ్గా ఉన్నా ఇక్కడ వచ్చి చదువుకోవడానికి మాకు అవైలబుల్ ఉంటుందండి. అటువంటిది లేక చాలామంది బడి మానేసే పరిస్థితి కూడా వస్తుంది. 10-12 దాకా డిగ్రీ వరకు కష్టపడి చదువుతున్నారు సార్. డిగ్రీ తర్వాత కొద్దిగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో అంటే ఐటీడీ ఏం చేస్తారు మరి? ఐటీడీ అయినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. ఎవరు ఐటీడీ గురించి ఎవరు మాట్లాడగలరు పలంగా? ఐటీ పిఓ గారిని అడిగితే వాళ్ళు ఒక రోజు తిరుగుతారు సార్, 2 రోజులు మర్చిపోతున్నారు సార్. మర్చిపోయి కాదు అసలు మన ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. ఆశ్రమ్ స్కూల్స్కి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు. ఏమేం జరగాలి, ఎవరితో మాట్లాడాలి? అది ఐటీ పిఓ గారు, డీడీ గారితో కలిసి కొద్దిగా మాట్లాడితే మన స్కూల్ సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. ఎక్కువ సార్ ఏజెన్సీ 11 మండలాల్లో టోటల్గా ప్రతి మండలం కూడా ఐటీడీ ఆధారపడి ఉంటుంది సార్. ఈ 11 మండలం ఐటీడీఏ మీద ఆధారపడి ఉంటుంది సార్. సరే ఏం చేయాలన్నా ఐటీడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి సార్, 11 మండలాలకి ఏ మండలం ఆ మండలంలో ఏదో ఒకటి ఏర్పాటు చేయగలరు. ఏదైనా బర్త్డే సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కానీ ఏదైనా ఐటీడీ పరిధిలోనే సార్. 11 మండలాలు ఏం చేయాలన్నా సార్. గిరిజనులు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ సార్. ఇక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ అంటే ప్రతి 5 సంవత్సరాలకి పరిపాలన చేంజింగ్ అవుతూనే ఉంది సార్. చేంజింగ్ అయినా ఇక్కడ చేయవలసింది ఒకటే సార్, గిరిజనుడు కోరుకున్నది ఒకటే సార్, మంచినీరు సదుపాయం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిజనులకి సార్ మనిషి బ్రతకడానికి మంచినీళ్ళు సదుపాయం లేదు సార్. గిరిజనులు ఏ ప్రభుత్వం వచ్చినా మేలు చేస్తుందంటే నమ్మకాలు లేదు సార్. గిరిజనులు ఎంత నమ్మకంగా ఉంటారు సార్, మంచినీళ్ళు తాగే సదుపాయమే లేదు సార్. సమస్యలు ఇంకా మానవులకి వేరేది ఇంకేం చేస్తారు సార్ ప్రభుత్వం? బేసిక్ అసలు సాంప్రదాయమైన మంచినీళ్ళు సార్. సో గిరిజన వైద్యం లేదు సార్. నెక్స్ట్ గిరిజన వైద్యం లేదు, గిరిజనులకు మంచి నీరు తగ్గుదామంటే ఆ సమస్య పరిష్కారం అవ్వట్లేదు సార్. ప్రభుత్వం వెయిట్ చేస్తుంది సార్. కరెక్ట్గా 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందంటే సార్, ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రము
సార్ నిజంగా సమస్యల కోసము ఇలా మీరు రావడం అంటే నిజంగా అంటే అభిమానంగా మాట్లాడడం కాదు సార్. అభిమానం అనేది వేరు. పవన్ అన్న వస్తున్నారు అంటే సమస్యలు చెప్పుకోవడానికే కదా సార్. ఇలాంటి సమస్యలు చెప్పుకోవడం అంటే గిరిజనుల్లో ప్రతి మనిషి కోరుకున్నది మంచి నీరు సార్, గిరిజన వైద్య సదుపాయమే సార్. ఇంకా గిరిజనులు ఏది కోరుకోరు సార్. కానీ ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఒకటి అడిగారు సార్ మీరు, మైన్యం బాక్సైడ్ సార్. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎప్పుడు తవ్వుకొని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు తప్ప కానీ ఆ సమస్యని మీరు అరికడదామని చెప్పడం నెంబర్ 1 సార్. ఇక్కడ గిరిజనులందరికీ నచ్చుతుంది సార్ ఆ మాట మాత్రం. ఎవ్వరికి కాదనడానికి లేదు సార్ ఆ మాట. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మైన్యం మీరు ఎలాగ ఆపాలి అనే ఒక మాట అన్నారు కదండి. ప్రతి వ్యక్తికి ఉడుకు రక్తం లాగా ఉడికిపోతుంది సార్. అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే ఎంత మాట అన్నారు సార్. అది వేస్తే అది టోటల్గా మైన్యం క్లోజ్ చేశారు, ఓపెన్ చేశారు అనుకోండి సార్, గిరిజను మిగిలేదంతా ఏంటంటే సార్ టోటల్గా బూడిదే సార్, శూన్యమే సార్. అది తీస్తే ఇంకెవరు రారు సార్. ఇక్కడ ఏ ప్రభుత్వం పట్టింపు చేసుకోవద్దు. ఇప్పుడే ఉన్నప్పుడే ప్రభుత్వం పట్టింపు చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇంకొకటి సార్, జనరల్గా ఎక్కువ కొన్ని విషయాలు చెప్పినా ప్రాబ్లమ్స్ సార్, ఏం చెప్పలేని పరిస్థితులు. ఏమవుద్దు నేను అర్థం చేసుకోగలను. నేను ఒకటేనంటే కొన్ని చెప్పలేం కదా సార్. వద్దు మీరు చెప్పొద్దు, అది ఇట్ ఇస్ అండర్స్టూడ్. నేను అర్థం చేసుకోగలను. మీరు ఇబ్బంది పడకండి. మీరు మాడతారా? సార్ నమస్కారం సార్. కూర్చోండి సార్, నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక సంస్థలో పనిచేస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజెన్సీ ఏరియాలోని సార్ మాతా శిశు మరణాలు అరికట్టాలి సార్. మాతా శిశు మరణాలు దేనికి ఉంటాయి? రక్తహీనలతో బాగా చచ్చిపోతున్నారు సార్. అలాగే స్కూల్ విషయంకి వచ్చేసరికి సార్ ఎండాకాలంలో పర్లేదు సార్, కానీ చలికాలంలో చాలా చాలా ఇబ్బంది పడతారు సార్ పిల్లలు. బయటికి వెళ్ళి గడ్డకెళ్ళి స్నానం చేయాలన్నా లేదంటే ఏమైనా కప్పుకొని వెళ్ళాలన్నా స్తోమత లేని పరిస్థితి సార్. ఈరోజు చూస్తే ఉద్యోగస్తులు లబ్ధి కోసమే పనిచేస్తున్నారు, కానీ ఒక ప్రజల కోసము ఒక మంచి సేవ చేయాలని ఎవరికి ఆలోచన లేదు సార్. కానీ మా ఏజెన్సీ మా సమస్యలు మీరు ఒక కుటుంబంలాగా మాకు అడిగి ఆ అవేర్నెస్ మీ ద్వారా కానీ మేము విన్నందుకు మీకు చాలా పాదాభివందనములు సార్. మీలాంటి వ్యక్తి కానీ ఇలాగొస్తే ఆదివాసులు మూలవాసులు ఎప్పుడు ఈ మూలవాసులు కాకుండా ఆదివాసులు పైకి లేపగలరని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.